ఎల్సిఎం ఆఫ్ సపోజ్గా 9, 12 తీసుకున్నాను. ఎల్సిఎం ఆఫ్ 9, 12 తీసుకున్నాను. ఇది మనం ఎలా సాల్వ్ చేసాం సార్? ఇది 3 3s ఆర్, ఇది 3 4s ఆర్. 3 కామన్ తీసుకున్నాము. 3 and 4 సహప్రధాన సంఖ్యలు కాబట్టి 3 into 3 into 4. 9 4s ఆర్ ఎంత? 36. 9 4s ఆర్ ఎంత? 36. ఎల్సిఎం ఆఫ్ 9, 12 ఎంత? 36. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇక్కడ చూడండి సార్. ఈ లైన్ చాలా జాగ్రత్తగా వినండి. ఇన్పుట్లో గనక ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉందనుకోండి, ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 వస్తుంది. ఎప్పుడు? ఎల్సిఎం చేసేటప్పుడు. ఎల్సిఎం అనేది ఒక బాక్స్ అనుకోండి. ఎల్సిఎం అనేది ఒక బాక్స్. ఈ ఎల్సిఎంకి కొన్ని ఇన్పుట్లు ఇస్తున్నా. ఈ ఇన్పుట్లన్నీ ఎల్సిఎం అనే మ్యాథమెటికల్ ఆపరేషన్ చేసి ఒక అవుట్పుట్ ఇస్తుంది. ఇదేమో అవుట్పుట్, ఇదేమో ఇన్పుట్. ఈ ఎల్సిఎం అనే బాక్స్లో ఇన్పుట్ అనే కొన్ని నంబర్లు ఇస్తే ఆ ఆపరేషన్ పర్ఫామ్ చేసి నాకు ఆన్సర్ అవుట్పుట్ వస్తుంది. నవ్వు ఇక్కడ చూడండి సార్, కాన్సెప్ట్ ఏం చెప్తున్నానంటే, ఇన్పుట్లో ఒక నంబర్ 9 తోటి డివైడ్ అయింది అనుకోండి. ఇన్పుట్లో ఒక నంబర్ 9 తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 9 తోటి డివైడ్ అవ్వాలి. ఇన్పుట్లో ఒక నంబర్ 4 తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా 4తో డివైడ్ అవ్వాలి. అట్లీస్ట్ వన్ నంబర్ డివైడెడ్ బై k, ఆన్సర్ ఆల్సో షుడ్ బి డివిజిబుల్ బై k. ఒక నంబర్ చాలు. ఇన్పుట్లో ఒక నంబర్ డిజిటల్ సమ్ 9 ఉంటే ఆన్సర్ డిజిటల్ సమ్ కూడా 9 వస్తుంది. ఇన్పుట్లో ఒక నంబర్ 4 తోటి డివైడ్ అయింది, ఆన్సర్ కూడా 4తో డివైడ్ అవుతుంది. ఇన్పుట్లో కనీసము ఒక నంబర్ k తోటి డివైడ్ అవుతాయి. k అంటే ఏదైనా కావచ్చు. ఇన్పుట్లో ఒక నంబర్ k తోటి డివైడ్ అవుతే ఆన్సర్ కూడా k తో డివైడ్ అవుతుంది. అందరికీ ఈ లాజిక్ క్లియర్గా అర్థమైందా?